హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసా. అదే బేకరీ వాళ్ళు చేసే విధంగా ఇంట్లోనే అతి సులభంగా నైస్ మిక్చర్ చేసేసుకుందాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ వెళ్తూ ఒక్క లైక్ కొట్టేస్తారండి. అండ్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా శనగపిండి వేసుకున్నాను. దీన్ని బాగా జల్లించుకుందాము. పిండి అనేది జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటే అవి పక్కనకొచ్చేస్తాయన్నమాట. అందుకోసమే జల్లించుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్‌గా కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసి అది కూడా జల్లించుకుందాము. తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఒక పావు టీ స్పూన్ అంత వాము పొడి, అలాగే మొత్తంగా వేసేసి అంతా కలుపుకుందాము. వాము పొడి వేసిన తర్వాత మొత్తం శనగపిండి అంతా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ అంత కారం కూడా వేసుకున్నాను. అది కూడా మొత్తం కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరి జారుగా కాకుండా అలానే గట్టిగా కూడా కాకుండా కలిపేసుకుందాం. బజ్జీల పిండిలాగా కలుపుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక పావుగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని, తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మురుకుల గొట్టంలోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసి కొద్దిగా ఒత్తినట్టయితే మనము నైస్ మిక్చర్ అనేవి బాండీలో పడిపోతాయి అన్నమాట. వాటిని కలుపుతూ ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్ మీద. అప్పుడు కరెక్ట్‌గా అన్నీ ఈక్వల్‌గా ఈవెన్‌గా పడతాయన్నమాట. సో వీటిని ఎక్కువ మాడిపోనీయకుండా, ఎక్కువ కలర్ రాకుండా తీసేసుకోవాలి. తర్వాత ఇంకొక ఆయిల్ కూడా వేసుకుందాం అలాగే. ఇవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒకసారి 2 చేతులతో క్రష్ చేసినట్టయితే ఎక్కడైనా ఒకదానికొకటి అతుక్కుని ఉన్నా కూడా అవన్నీ కూడా డివైడ్ అయిపోతాయన్నమాట. తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలోకి కొద్దిగా మనము జాలిగడ్డలోకి కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. పల్లీలనేవి క్రిస్పీగా, క్రంచీగా అలా రావాలన్నమాట. తర్వాత పుట్నాల పప్పులను కూడా అలాగే చేసేసుకుందాము ఫ్రై. అదేవిధంగా వీటిని కూడా పక్కన పెట్టేసుకొని, అదేవిధంగా మనము క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా దాదాపుగా 15, 20 దాకా కూడా వెల్లుల్లిపాయలను కూడా ఫ్రై చేసేసుకుందాం ఆయిల్‌లో. ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి ఒకదాని తర్వాత ఒకటి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం అన్నమాట. తర్వాత ఇందులోకి పచ్చి కరివేపాకును కూడా వేసేసి అది కూడా ఫ్రై చేసుకుందాము క్రిస్పీగా అయ్యేదాకా కూడా. ఇప్పుడు దీన్ని కూడా పక్కన తీసేసి పెట్టుకున్న తర్వాత ఒక 15, 20 దాకా జీడిపప్పులను కూడా వేసి ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు అవన్నీ కూడా ఒక ప్లేట్‌లో వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇవన్నిటిని కూడా మనం చేసి పెట్టుకున్న నైస్ మిక్చర్‌లో ఒకదాని తర్వాత ఒకటి మొత్తంగా అన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాము. అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఒకసారి 2 చేతులతో మళ్ళీ ఒకసారి అంతా కలిపినట్టయితే మొత్తంగా అన్నీ కూడా పల్లీలు, పప్పులు అన్నీ కూడా మొత్తంగా మిక్చర్‌కి అనేది కలిసిపోతాయన్నమాట. ఉప్పు, కారం మీకు తక్కువైనట్టయితే మళ్ళీ ఇప్పుడు కూడా ఉప్పు, కారం కాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా 2 చేతులతో మిక్స్ చేసుకున్నట్టయితే ఈవెన్‌గా ఉప్పు, కారం అనేది అన్నిటికీ సరిపోతుందన్నమాట. ఇప్పుడు తర్వాత ఏమన్నా ఉప్పు, కారం తక్కువైనట్టుగా అయితే పైన కాస్త మిర్చి పౌడరు, తర్వాత అలాగే కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చన్నమాట. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నట్టయితే పర్ఫెక్ట్‌గా ఉప్పు, కారాలనేవి సరిపోతాయన్నమాట. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. సో మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ వెళ్తూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.